థ్యాంక్ యూ జీసస్. చూడండి, శాంతి నొసగువాడ, మీ హృదయాన్ని కలవరపడనీయకురే. ఈ లోకం ఇచ్చే శాంతి నేను ఇవ్వట్లేదు, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరి శాంతి? దేవుని యొక్క సమాధానం. ఇట్స్ ఎ పీస్, సంతోషము, ఆనందము, మరి శాంతి. అదే సంతోషం వస్తుంది, పోతుంది, ఆనందం వస్తుంది, పోతుంది. కానీ ఈ శాంతి అన్నది, పీస్ అన్నది, వింటున్నారా, అది నీలో ఉండిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? బయట అంత కలవరం కలుగుతూ ఉంటుంది. బయట లోకంలో గాలి తుఫాను కలుగుతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ ఓడలో ఉన్న తుఫాను వచ్చింది, కానీ ఆయనలో సమాధానం ఉంది. ఈ లోకం ఇచ్చు శాంతి ఇవ్వదు. హల్లెలూయా, పీస్ ఇవ్వదు. సంతోషం, ఆనందాన్ని ఇస్తుంది. అది వస్తుంటుంది, పోతుంటుంది. కానీ ఆయన యందు విశ్వసించిన వారికి హృదయంలో ఒక సమాధానము కలుగుతుంది, పీస్ అన్నది ఉంటుంది, నెమ్మది కలుగుతుంది. దేవునికి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఒక దిక్కు మరి అమ్మ హాస్పిటల్లో తీసుకువెళ్తుంటే డాక్టర్స్ ఇంకా కష్టము, చెప్పలేము, 80% చెప్పలేము, 90% చెప్పలేము. దారిలో మేడ్చల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా మేము చెప్పలేము, అక్కడికి కూడా చెప్పలేము. కానీ ఈ మాటలన్నీ వింటుంటే కలవరం వస్తాను. కానీ దేవుడు హృదయంలో మాత్రం సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుడు ఆయన యందు నమ్మి విశ్వసించిన వారికి. గాలి తుఫానులు, కలవరాలు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఆయన యందు విశ్వసించిన వారికి, ఆయన మీద ఆనుకున్న వారికి హృదయములో ఒక శాంతి ఉంటుంది. ఎంతమంది ఉంటుంది? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? నేను 2005లో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు హృదయంలో ఒక గొప్ప సంతోషం, ఆనందం, సమాధానం, ఇట్లా నీరు ఊరినట్టు ఊరుతా. నాతో పాటు 6 బ్యాప్టిజం తీసుకున్నారు, 5 హల్లెలూయా, బ్యాప్టిజం తీసుకున్నారు. నేను అనుకున్నా, నాకు ఒక్కనికే అట్లా అనుకున్నా. నాకు తెలిసింది ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్న వారందరికీ ఆ విధంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన నమ్మిన వారికి అదే విధంగానే సమాధానం, ఆయనను వెంబడించిన వారందరికీ సమాధానం ఉంటుంది. మొదటి రాజులు, థ్యాంక్ యూ జీసస్, మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఎలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడబోచున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని లేఖనములు చూచినప్పుడు అందుకొకసారి ఏలియా అన్నాడు. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవే నా దేవుడు, యెహోవే దేవుడు, యేసయ్యనే దేవుడు, ఆయన తప్ప ఎవ్వరు కూడా కాదు అని అర్థం ఏలియా అంటే. మరి ఏలియా, మరి బైబిల్ చెప్తా ఉంది, యాకోబు పత్రిక 5 అలాగనే ఉండండి 5:17లో ఏమంటుందంటే, ఏలియా మనలాంటి స్వభావము గలవాడు. పక్కవాడు, నీలాంటి వాడు, నాలాంటి వాడు, మనలాంటి వాడు. ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడు. కానీ
ఇందాక 17 మొదటిలో చదివినప్పుడు దేవుని కొరకు ధైర్యంగా నిలబడి ఉన్న ప్రవక్త, యెహోవా అనే దేవుడని ప్రకటించిన ప్రవక్త, నీలాంటి నాలాంటి స్వభావము కలిగిన వ్యక్తియే, మనలాంటి వాడే. కానీ దేవుని కొరకు ఒక ఆకలి కొనే వ్యక్తి, మంటతో ఉండే వ్యక్తి, నీతి కొరకు సత్యము కొరకు నిలబడిన వ్యక్తి, పరిశుద్ధత కొరకు నిలబడిన వ్యక్తి. చూడండి, ఏలియా దేవుని కొరకు ప్రాణాలు త్యాగము చేయడానికి కూడా సిద్ధమైన వ్యక్తి. రాజుకే వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, రాజుతోనే పోరాడుతూ ఉన్నాడు. ఇదిగో జీవము గల దేవుని తోడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఏలియా. మనమందరము కూడా ఏలియా అనగానే ప్రవక్త అని చూస్తాం, కానీ దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన వ్యక్తి. ఈ అంతకాలములో మన అందరము కూడా ఏలియా వలె ధైర్యముగా నిలబడాలా. అందుకసారి నేను ధైర్యంగా నిలబడతాను అనండి. యెహోవా దేవుడని నేను ధైర్యంగా నిలబడతాను, నా విశ్వాసాన్ని నేను చాటుతాను. నాకు ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా నేను యెహోవా కొరకు, దేవుని కొరకు సాక్షిగా నిలబడతాను. ఆకలి ఉన్నా, కడుపు నిన్న తిన్నా నేను యెహోవా కొరకు నేను సాక్షిగా ఉంటాను. ఏలియా ధైర్యముగా యెహోవా కొరకు నిలబడినట్టు చూస్తా ఉన్నాం. ఏలియా విషయాలు మనం ధ్యానిస్తే, ప్రార్థన ద్వారా వర్షమును ఏం చేసేసినాడు? ఆపివేసినాడు. ప్రార్థన ద్వారా వర్షమును ఆపివేసినాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు కాకుండా మరి ఇతర దేవతలపై మనసు పెట్టేసుకున్నారు, ఆనుకున్నారు. అది జలసి, అది తట్టుకోలేకపోయి ఉన్నాడు. అది చూసి ఏలియా ఇదిగో ఆ వర్షము 3.5 సంవత్సరాలు పడలే, వర్షముని ఆపివేసినట్టు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇంకా చదవండి. పిమ్మట యెహోవా వాక్కు నాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్కు ఏలియాకు ప్రత్యక్షమే. ఇదిగో జోర్దాను నది దగ్గర, ఒక కీరాతు నది దగ్గర జోర్దాను నీళ్ళు వస్తాయి. అక్కడ నేను నిన్ను పోషిస్తాను, నేను నీకు ఆహారం ఇస్తాను అని చెప్పాను. ఇక్కడ ఏలియా దేవుని చేత పోషించబడ్డాడు. స్తోత్రం చెప్తారా? దేవుడు అతన్ని పోషించినాడు. ఎవరి ద్వారా పంపినాడు? కాకుల ద్వారా పంపినాడు. దేవుడు ద్వారా. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని ద్వారా పోషింపబడాలి. స్తోత్రం చెప్పండి. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నీ ఆహారము, నీ ఇల్లు, నీ వస్త్రములు అన్నీ కూడా ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. ఆయన ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, ఫీజులు కట్టాలా, ఆల్రెడీ నేను ఎలా అయిపోయినాయి. అమ్మో, స్కూల్ ఇప్పుడు ఫీజులు కడుతుంటే అవి ఏమో ఎట్లా కనపడుతున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అది సముద్రము నీళ్ళలాగా ఉన్నాయి.
అమ్మో, ఇక్కడ కరస్పాండర్లు కూడా ఉన్నారు, కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు. అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఓకే, చూడండి, దేవుని చేత పోషింపబడిన వ్యక్తి ఏలియా. దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన వ్యక్తి. దేవుని యొక్క మహిమను ఇశ్రాయేలు ప్రజలు చూడాలని చెప్పి, దేవుని శక్తి ఏందో మరి చూడాలని చెప్పి ప్రార్థించి వర్షమును ఆపిన ప్రవక్త. అయితే ఈ యొక్క ఆకలి చూసి, దేవుని కొరకు మంటను చూసి, కరువు దినములో అయినను దేవుని చేత పోషింపబడిన వ్యక్తి ఏలియా. మనము దేవుని కొరకు ఏదైనా మనం చేస్తే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని విషయాలను మరి త్యాగము చేసినప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు, మీ పిల్లలను పోషిస్తాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? చూడండి, రాబోయే దినాల్లో చాలామంది చెప్తున్నారు కరువు రాబోతుంది అని చెప్తున్నారు, భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్తున్నారు. ఏ కరువు అయినా సరే కాకుల ద్వారా మీకు ఆహారం ఇస్తాడు. చెప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని పోషించట్లేదా దేవుడు? ఈరోజు మీకు జాబు, చాలామంది ఎట్లుంటుందంటే, ప్రభువా ₹1,00,00,000 ఇవ్వు ప్రభువా. దేవుడు ₹1,00,00,000 ఇయ్యడు, ₹1,00,00,000 పని ఇస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? కొంతమంది, ప్రభువా నాకు 3 కోట్లు ఇయ్యి, ప్రభువా 10 లక్షలు ఇయ్యి, యేసు నామములో 10 లక్షలు వచ్చునుగా అక్క. వాళ్ళొక అట్లా ఇయ్యడంట దేవుడు. ఎట్లా ఇస్తాడు దేవుడు? నువ్వు కష్టపడాలా, నువ్వు చెమట ఓడ్చాలా, నువ్వు కష్టపడి పని చేసి నువ్వు భుజించాలా. స్తోత్రం చెప్తారా? ప్రభా ఆకాశరి వాకిట్లు ఇప్పి, ఓ కట్టలు కట్టలు కింద పడునుగాక. ఎవరు ఆమెను అంటున్నారు? దేవుడు కష్టపడమంటున్నాడు, దున్నుమంటున్నాడు, విత్తనము వేయమంటున్నాడు, నీళ్లు పోయమంటున్నాడు, దానికి కావలసిన ఇవ్వమంటున్నాడు, చెట్టును చూసుకోమంటున్నాడు, ఆ ఫలము వస్తుంది, ఆ ఫలను భుజించమంటున్నాడు, కష్టపడమంటున్నాడు, చెమటోడ్చమంటున్నాడు. ఏదో మన ఇప్పుడున్న పరిస్థితి, తొందరగా వెళ్ళిపోదాం, తొందరగా పైనుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది, పెరిగిపోదాం, ఆహాహాహా, హల్లెలూయా. ఎవరైనా కానీ అంత తొందరగా పటపట పటపట పైకి ఎగురుతున్నారు అనుకో, అది నేనంట దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తము ఎదుగుదల ఎలా అట్లా కూడా ఉంటుంది అనుకోండి. దేవుని ఎదుగుదల ఎలా ఉంటుందంటే క్రమముగా వెళుతూ ఉంటుంది. అందరం ఒకసారి హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే మన పునాదులను సరి చేస్తూ ఉంటాడు. అదొకసారి పునాదులు అని, పునాదులు చాలా ఇంపార్టెంట్. మనము చాలా మటుకు ఏమనుకుంటామంటే, వీరందరూ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పునాది ఎంత నీ పునాది బలంగా ఉంటుందో అంతగా నీ యొక్క ఎన్ని అంతస్తులైనా నువ్వు కట్టుకోవచ్చు. పునాదులు సరిగా లేవనుకోండి, మనము కట్టలేం. 2వ ఫ్లోర్ కట్టలేం, 3వ ఫ్లోర్ కట్టలేం. మన పునాది, నీ పునాది అనేది నీతి అనేది, న్యాయం అనేది, పరిశుద్ధత అనేది, ప్రార్థనదని, ఉపాస ప్రార్థనలు, దేవునితో సావాసము, ఆ పునాది సరిగా లేదనుకోండి, మనం ఎంతవరకు మన ఆశీర్వాదము ఎంత హైకి పోగలుగుతాం, ఎంత మెట్టుకు పైకి వెళ్ళగలుగుతాం. నిన్న సామెత గ్రంథంలో ఒక మాట చదివిన, నేను దేవుని కొరకు ఇది చేసిన, దేవుని కొరకు అది చేసిన అంటే, నేను దేవుని కొరకు ఇది త్యాగం చేసిన. దేవుడు అంటున్నాడు, ఈ సాక్రిఫైస్ కంటే, నీ త్యాగము కంటే నీతి, న్యాయము, పరిశుద్ధతను దేవుడు ఇష్టపడుతున్నాడు. ఓబ్బా, చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నీతి, న్యాయము, పరిశుద్ధతను ఇష్టపడుతున్నాడు. నేను దేవుని కొరకు ఇంత ఇచ్చినా, అంత చేసినా,
ఓకే, సంతోషమే. దీనికంటే ఎక్కువగా నువ్వు త్యాగాలను చూసుకొని, దేవుడు నిన్న దినమైన దేవుడు నాతో మాట్లాడు, త్యాగాలు, ఈ త్యాగం చేసినా నేను అది ఇది అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంటే నీతి, న్యాయము, పరిశుద్ధత. దీనికంటే అది ఎక్కువ ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మనం అందరం ఒక నోట్ బుక్స్ రాసుకోవాలి. దేవునికి ఏమంటే ఇష్టము, పక్కవాడు దేవునికి ఏమంటే ఇష్టము. కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా, ఉప్మా ఇష్టమా? హల్లెలూయా. దేవునికి అది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం. దేవునికి పరిశుద్ధత ఇష్టం, సో నాకు కూడా పరిశుద్ధత ఇష్టం. దేవునికి వాక్యం ఇష్టం, నాకు కూడా వాక్యం ఇష్టం. దేవునికి ప్రార్థన చేయడం ఇష్టం, నాకు కూడా ప్రార్థన చేయ ఇష్టం. హల్లెలూయా. అందుకే మొదటిగా ఆయన నీతిని, ఆయన న్యాయాన్ని వెతుకమంటున్నాడు, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన పునాది అనేది బలంగా ఉండాలా, అది ప్రార్థనతో ఉండాలా, అది ఉపాస ప్రార్థనలతో ఉండాలా. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఇసుక మీద పునాది వేస్తే అది కట్టు వేస్తారు తొందరగా, కానీ గాలి వచ్చినా, తుఫాను వచ్చినా అది పడిపోతుంది. ఈరోజు నేను అది మొన్న ఆల్ నైట్ ప్రేయర్లో చెప్పినాను, కానీ ఈ నా వాక్యం మరలా ఇది మాట వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్తా. అది పునాదులు సరిగా లేవు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన ఎదుగుదల చాలా లేట్ అవుతుంది, మన యొక్క సంపాదన కూడా కొంచెం లేట్ అవుతుంది, నాకంటే వెనుక వచ్చిన వాళ్ళు ముందుకు పరిగెత్తుతున్నారు, నాదే ప్రాసెస్ కొంచెం స్లో ఉంది, వారేమో ముందుకు పోయినారు అని మనం సనుగుతుంటాం, గుణుగుతుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు న్యాయంగా కొరకు ఉన్నావా, నువ్వు నీతిగా ఉన్నావా, నువ్వు పరిశుద్ధ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా, నీ పునాదులు లోతుగా వెళుతున్నాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? నీ పునాదులు లోతుగా వెళుతాయి. ఆ పునాది లోతుగా వెళ్ళినప్పుడు తుఫాను వచ్చినా, గాలి కొట్టినా, వరదలు వచ్చినా నీ ఇల్లు నిలబడుతుంది. నీకంటే వెనుకకున్న వ్యక్తి, ముందుకు పరిగిన వ్యక్తి, గాలి వచ్చి ఆ గాలి కొట్టినా, తుఫాను వరద వచ్చినా 10 అంతస్తులు 10 సెకండ్ల కింద పడిపోతుంది. అయ్యో, హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? నీ యొక్క పునాది బలంగా ఉన్న కనుక 100 రోజులు తుఫాను వచ్చినా నిలబడుతుంది. ఎందుకంటే నీవు నిలబడింది బండ మీద నిలబడి ఉన్నావు, నీ పునాది బలంగా ఉన్నాయి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, దేవుడు క్రమంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 2006లో చిన్న మందిరం దేవుడు మనకి ఇచ్చినాడు. దానికి ముందు 30 సంవత్సరాలు నాన్న సేవ చేసినాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 1976లో 1976లో జూలై 31కి వచ్చినాడు. సారీ 30కి వచ్చినాడు. స్తోత్రం, హల్లెలూయా. మా పెద్దక్క బర్త్డే ముందు రోజు అనుకుంటా, లేకపోతే అయిన తర్వాత. ఇదిగో ఇది వస్తే ఎన్ని సంవత్సరాలు అయితే 30కి 50 సంవత్సరాలు అయితే. వా, స్తోత్రం. ఒకసారి చెప్పాలి కూడా, దేవుని స్తుతిస్తారా? ఈ 30 అయితే 30 అయితే సేవకు వచ్చి 50 సంవత్సరాలు అవుతాయి. అందులో 30 సంవత్సరాలు మందిరం లేదు. చాలామంది ఏమనేవారంటే, నేను వెళ్ళినప్పుడు నా ముందే అనేవారు, నువ్వు మందిరం కట్టలేవేమో, నీకు లేదేమో, ఒక్కరికి అనేవారు. నాన్న చాలా బాధపడేవాడు. వెనుకున్న అందరూ పరిగెత్తుతున్నారు, కట్టుతున్నారు, చేస్తున్నారు. కానీ ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ 30 సంవత్సరాల పునాది ఇగో ఇదే. అందరం హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? మనం పరిగెత్తుతూ ఉంటాం, వాళ్ళను చూస్తాం, వీళ్ళను చూస్తాం, వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. లేట్ అయినా పర్వాలే, ఆలస్యమైన పర్వాలే,
డబ్బు రావడం ఆలస్యమైన పర్వాలే, నీ ఆస్తి ఇల్లులు అని పెరగడం కూడా, ప్రమోషన్ కూడా లేట్ అయినా పర్వాలే, కానీ నీ పునాదులు అన్నది బలంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం అపోస్తుల యొక్క పునాది మీద ఈ మందిరం కట్టబడింది. ఈ మినిస్ట్రీ కూడా అపోస్తుల యొక్క పునాదుల మీద ఈ దేవుడే ఈ మినిస్ట్రీకి పునాది అయి ఉన్నాడు. అలాగనే నీ వ్యక్తిగత జీవితంలో కూడా మనమందరము కూడా ఆయన పునాది మీద, నీ పునాది బలముగా ఉండునుగాక. నీ పునాది బలంగా ఉండునుగాక. ముఖ్యంగా యవనస్తులు వారానికి 2 రోజులు ఉపాసం ఉన్నాడు. ఉపాసం ఉండి ఊర్లో తిరగద్దు, సెల్ ఫోన్ చూడొద్దు, ప్రార్థన చేయండి, మీ పునాది బలముగా ఉండునుగాక. హల్లెలూయా. మీరు 2 రోజులు ఉపాసం అంటే మీరు ఏం చనిపోరు. జ్వరం వస్తే తింటామా? అది చెప్పాలా? తింటారా? అట్లే అనుకోండి. వారానికి 2 రోజులు 3 రోజులు ఒక క్రమముగా ఉపవాస ప్రార్థన చేయండి, మొరపెట్టండి. పరిశుద్ధత, నీతి, మీ ప్రార్థన, కన్నీటి ప్రార్థనతో మీ యొక్క పునాదులను బలంగా చేసుకోండి. అపవాది వచ్చినప్పుడు వాడు పునాదులను కదిలించాలని చూస్తాడు. నువ్వు పెరుగుతున్నావు, నువ్వు పెరిగినావు, కానీ పునాది సరిగా లేకపోతే, ఆ వాక్యము పునాది సరిగా లేకపోతే, ప్రార్థన యొక్క పునాది సరిగా లేకపోతే, పరిశుద్ధత అనే ఒక పునాది సరిగా లేకపోతే, ఆ పునాదిని ఏం చేస్తాడు? వాడు కదిలిస్తాడు. అందరం హల్లెలూయా చెప్పండి. వాడు కదిలిస్తే ఆ మొత్తం ఇల్లంతా టొల్లని పడిపోతుంది. అంత సరే, లేట్ అయినా పర్వాలే, అయ్యో నోటితో కొంతమంది అంటలే. ఒకటి, మీ సంపాదన మీరు మీ పిల్లలే అనుభవిస్తారు, నీ పునాది ఉంటే, బలంగా ఉంటే. హల్లెలూయా. చాలామంది నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే ఏమొస్తుంది? బలమైన పునాది వస్తుంది. ఓకే, ఏలియా దేవుని చేత పోషింపబడిన వ్యక్తి. దేవుడు మిమ్మందరినీ దేవుడు పోషించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి 17వ అధ్యాయంలో, అదే 17వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో నుంచి మరలా అక్కడ నీళ్ళు అయిపోయిన తర్వాత మరలా దేవుని యొక్క వాక్కు 8 నుంచి చదువు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలిని నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక్క చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములను చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి రాలైన ఆమె కుమారుడు. చాలు. ఇక్కడ మరి చూస్తే అక్కడ నీళ్ళు అయిపోగానే దేవుడు మళ్ళా దేవుని వాక్కును పంపించి ఏం చేస్తున్నాడు?
నీ కొరకు సారపతి యొక్క విధురాలు పెట్టిన నిన్ను పోషించుటకు అన్నాడు. ఆమేన్, స్తోత్రం చెప్తారా? మరి ఒక దేవుడు నీ పట్ల ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకొక ప్లాన్ దేవుడు తెరుస్తాడు. స్తోత్రం చెప్తారా? గేమ్స్ ఆడేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడు ప్లాన్ ఏ ఉంటుంది, అది ఫెయిల్ అయితే బి ఉంటుంది, బి ఉంటే సి ఉంటుంది. ఫుట్బాల్, ఎంతమంది ఫుట్బాల్ చూస్తున్నారు? హల్లెలూయా, అంత రాత్రి ఉంది, అసలు ఫుట్బాల్ ఉండని తెలుసు కదా, హల్లెలూయా. సో ఇలా అర్జెంటీనాతో ఉంది అలా 7 గంటలకు, స్తోత్రం, హల్లెలూయా. సో మొన్న నేను, మా నాన్న, మా అన్న 10:30కి చూసినాం పోర్చుగల్ మ్యాచ్. ఏది? ఫుట్బాల్ చూసినాం. మా నాన్ననైతే కాళ్ళు ఊపుతూనే ఉన్నాడు, ఊపుతూనే. అరే నేను ఆడిన ఫుట్బాల్ వాళ్ళ స్కూళ్ళల్లో ఆడినారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ స్కూల్లో ఉన్నా పంపిన మీ పిల్లలు గ్రౌండ్ లేకపోతే పంపకండి. అయ్యో, ఎందుకంటే ఆ పిల్లలు ఆ టైంలో ఆడితే ఎంత అది ఆనందమే వేరు. హల్లెలూయా, అందరం దేవునికి స్తోత్రం చెప్తారా? ఓకే, చూడండి, ఇక్కడ దేవుడు ఒక్క ప్లాన్ ఫెయిల్ అయింది అనుకోండి, అది ఎండిపోయింది అనుకోండి, ఇంకొక ప్లాన్ దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇది అయిపోయిందని, ఇది ఎండిపోయిందని నువ్వు బాధపడకు. ఆయన వాక్ మరల నీతో మాట్లాడుతుంది, మరలా ఎండిపోయినదా జీవంలోనికి తీసుకోవచ్చును గాక. దేవుడు ఆ సారపత్ర విధురాల దగ్గరికి వెళ్ళి మరి చెప్పమన్నాడా, ఇదిగో నీ రొట్టె నాకు ఇమ్మన్నాడా? అక్కడికి వెళ్ళాడు, ఆ పుల్లలు వేరుకుంటుంది, ఆమె దగ్గర కొంచెం పిండి కొంచెం నూనెనే ఉంది, అది తిని ఆమె చనిపోవాలనుకున్న ఆలోచనతో ఏరుకుంటా ఉంది. ప్రవక్త వెళ్ళి ఏమంటున్నాడు, నీళ్ళు ఇమ్మన్నాడు. నీళ్ళు తీయడానికి పోగానే మళ్ళీ అంటున్నాడు రొట్టె ఏమంటున్నాడు. అయ్యా, మేము చనిపోవాలి, తిని ఏమి లేక చనిపోవాలనుకున్న కరువులో ఉన్నానంటే ఏం కాదు, నా దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడంటే ఆమె త్యాగాన్ని, ఆమె విశ్వాసము, అదంతా ఒక రొట్టె, చిన్న రొట్టె ఇచ్చి విశ్వాసాన్ని చూపించినందుకు ఆ కరువు దినములో ఆ పిండి తక్కువ కాలేదంట, నూనె తక్కువ కాలేదంట. దానితో పాటు వారి కుటుంబము, ఏలియా, బంధుమిత్రులందరూ కూడా ఆ కరువులో సమృద్ధిగా భోజనం చేసిరంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అంటే ఆ విధవరాలి యొక్క విశ్వాసాన్ని ఏలియా ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ విశ్వాసాన్ని ఈరోజు నేను ఆశీర్వదిస్తున్నా. అయ్యో, నేను ఎట్లా అంటానంట, ఎవరు ఆశీర్వదించింది ఇది? చూడండి, దైవజనులు పలుకుతున్న మాట అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుడు దైవజనుల నుంచి వచ్చుచున్న మాట మీ జీవితంలో అది 100 పలునుగాక. ఈరోజు మీ యొక్క విశ్వాసాన్ని చాటి మీరు విత్తనాలు విత్తుతున్నారు, కానుకలు అర్పిస్తున్నారు, దశంభాగం ఇచ్చుచున్నారు. మీ విశ్వాసమును బట్టి ఒక యాజకునిగా, ఒక అపోస్తలుగా, నజరైన యేసు క్రీస్తు నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని, ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. మరలా పరిస్థితి ఏమొచ్చిందంటే, ఫస్ట్ టైం బైబిల్లో ప్రవక్త ఒక చనిపోయిన వ్యక్తిని, ఆ విధవరాలి కుమారుడు చనిపోతే ప్రార్థించి చనిపోయిన వ్యక్తిని జీవంలోనికి తీసుకువచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాను. నీ విశ్వాసం చాటావు, దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చావు. అకస్మాత్తుగా నీ జీవితంలో అనుకోని సంఘటన జరిగింది, అది ముతతుల్యం అయిపోయింది, అందులో జీవము లేదు. ఈరోజు ఆ పునరుద్ధానమును జీవము కలుగునుగాక. మీ భూమిలో ఎండిపోయినదేమో, మీ పని ఎండిపోయినదేమో, ఏ ఏరియా అయితే ఎండిపోయి ఉన్నదో
నజరైన యేసుక్రీస్తు నామములో అక్కడ పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరింపబడునుగాక. చప్పలు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఒక నీలాంటి నాలాంటి ఒక సాధారణమైన వ్యక్తి ఏలియా ఇతరులకు ఆశీర్వాదకరంగా మరణములో చనిపోయిన వ్యక్తిని జీవములోనికి తీసుకొని వచ్చిన. ఆహా, పక్కవాడు నీలాంటి వాడు నాలాంటి వాడు అని. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చూడండి, అదే మొదటి రాజుల్లో 18వ అధ్యాయము 21 చదవండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించి బయలుదేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల మధ్య ఉన్నదానిని హెచ్చరించినాడు. అందుసరి 2 తలంపులు అన్నాడు. దేవుని బిడ్డలు 2 తలంపులు ఉన్నారు. ఇటున్నారు, అట్టున్నారు. వారికి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇదిగో ఒక ఎద్దును తీసుకొద్దాం, మీ దేవునికి నువ్వు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా. అగ్ని వర్షం పడితే మీరందరూ ఇక్కడ మోకరించాలి, లేదా నేను మిమ్మల్ని మోకరిస్తాను. ఛాలెంజింగ్. హల్లెలూయా. అందరం ఛాలెంజింగ్ అన్నాడు. 2 మధ్యలో ఈరోజు చాలామంది క్రైస్తవులు మనమందరము 2 తలంపుల మధ్యలో ఉన్నాం. లోకం కావాలా, దేవుడు కావాలా? డబ్బు కావాలా, దేవుడు కావాలా? ఆ యవనస్తునికి చెప్పినాడు, డబ్బంతా పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ సారికి ఏమనిపించింది? అమ్మో, యేసయ్య కంటే నాకు డబ్బే ఇంపార్టెంట్ అనుకున్నాడు. డబ్బు వదలకుండా యేసయ్యను వెంబడించలేదు. హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు 2 మధ్యల తలంపుల్లో ఉన్నవారు, అందుకే బైబిల్ చెబుతుంది, దీ మనస్సు కలిగిన వారు, డబుల్ మైండెడ్ పీపుల్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. దీ మనస్సు కలిగిన వారు, 2 తలంపుల మధ్యలో ఉన్నవారు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదమును పొందుకోరు గనక అందరం హల్లెలూయా చెప్పారా? దేవునికి స్తోత్రం చెప్తారా? 2 తలంపుల మధ్యలో ఉండొద్దు. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అందరం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే. అదే 18 చూడండి, అక్కడ ఛాలెంజింగ్ జరిగినప్పుడు అగ్ని వర్షము కుమ్మరింపబడిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళుతున్నాను. 18:36 నుంచి 39. అస్తమయ నైవేద్యము అర్పించు సమయము ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగచేయదు అనియు ఈ జనులకు తెలియబడినట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించు కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఆమేన్. హల్లెలూయా. యెహోవానే దేవుడు. ఏమి చూసి? అగ్నిని చూసి. స్తోత్రం చెప్తారా? మనలాంటి సాధారణమైన వ్యక్తి ప్రార్థన చేసి అగ్ని కుమ్మరింపబడిన తర్వాత వారందరూ కూడా యెహోవానే దేవుడు అనేటట్టు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఈ భూమి మీద అగ్నిని కుమ్మరిస్తుంది.
నీ ప్రార్థన నీ సహోదరులని మారుస్తుంది, నీ ప్రార్థన నీ బంధువులను మారుస్తుంది, నీ ప్రార్థన సౌలు లాంటి వారిని మారుస్తుంది. అగ్ని కుమ్మరింపబడును గాక. ఎక్కడైతే అగ్ని కుమ్మరింపబడుతుందో, ఏ స్థలములోనైతే అగ్ని కుమ్మరింపబడుతుందో ఆ స్థలములో వారంతా వారే చెప్పినాడా, వారంతా వారే చెప్తున్నాడు యెహోవానే దేవుడు అని. ఆమేన్, హల్లెలూయా. మన భారతదేశం మీద పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింపబడును గాక. మీ ఇండ్లలో, మీ ఇంటి చుట్టూ, బాసరేళ్లలో, మీ ఊర్లలో పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింపబడును గాక. అందరూ యెహోవా దేవుడని వెల్లడించును గాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తా. ఆమేన్, హల్లెలూయా. మనము ఒక మాట చెప్పాలంటే, ఎక్కడ స్థలములోనైతే ఏడైతే అగ్ని ఉంటుందో, ఎక్కడైతే దేవుని అగ్ని కుమ్మరింపబడుతుందో జనములందరూ కూడా ఆ అగ్ని దగ్గరికి వచ్చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? అగ్ని నీలో ఉంటే ఎంతమంది మీ మీదకి వచ్చినా యెహోవానే దేవుడని చాటుకుంటాడు. ఆ టైంలో ఎట్లా సేవ్ చేసిండో అర్థం కాలే. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినామంటే ఇట్స్ అ ఛాలెంజ్. ఏలియా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఈరోజు మనందరం ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. నీవు ప్రార్థిస్తే మీ ఇంట్లో అగ్ని పడుతుంది. ఆ అగ్ని మీ కుటుంబస్థ అందరూ క్రీస్తు వైపు చూచెదరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక్కరు నమ్ముతారు, ఆ ఒక్క సమాధానం దేవుని యొక్క రక్షణ పొందుకుంటారు, దేవుని దగ్గర ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు అగ్ని కుమ్మరింపబడుతుంది. కుటుంబం అంతా ఎక్కడికి వస్తుంది? క్రీస్తు వైపు వస్తుంది. క్రీస్తును చూస్తారు. నీ ప్రార్థన అగ్ని కుమ్మరింపబడును గాక. మీరు ఆఫీస్లో కానీ వింటున్నారా, మీ యొక్క పనిలో కానీ మీరు ప్రార్థనతో వెళ్ళండి, మీ ఆఫీసులో అగ్ని కుమ్మరింపబడును గాక. వారందరూ అనేదరుగాక యెహోవానే దేవుడు అనేదరుగాక. యేసయ్య నా కొరకు ప్రాణాలు పెట్టి ఉన్నాడు, యేసు రక్తము ద్వారా నా పాపాలని కడగబడినాయి, చనిపోయి మూడో దినాన తిరిగి లేచరని మీ ఇంటిలో, మీ ఊరిలో, మీ ఇంటి మధ్యలో, హల్లెలూయా, మీ ఆఫీస్లో మీ ద్వారా ఏలియా వల్ల దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు గాక. ఏలియా ఎటువంటి వాడు తెలుసా? నీలాంటి వాడు, నాలాంటి పక్కవాడు, నీలాంటి వాడు నాడు. ఎంతమందికి భయం అవుతుంది? అయ్యా మీరందరూ భయం కాదా? ఏలియా కూడా భయమే. పక్కవాడు ఏలియా కూడా భయమే. ఇంతటి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసిన ఆహాబు వెళ్ళి జెజబేలుకి చెప్తుంది, ఇగో ఇట్లా అద్భుతాలు కార్యాలు చేసిండని చెప్తే ఒక లెటర్ పంపుతుంది. ఆ లెటర్ చూసి ఏలియా భయపడిపోతాడు. భయపడిపోతే పరిగెత్తుతూనే ఉంటాడు. నీకులాగా నాకులాగానే నీ ద్వారా ఎన్ని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచన క్రియలు చేసి ఉన్నా కొన్నిసార్లు మనం కూడా ఏమవుతాం? భయపడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు ఎన్నిసార్లు భయపడి నువ్వు పడగవెత్తినా మరలా నిన్ను పట్టుకుంటాడు, మరలా నిన్ను బలపరుస్తాడు, మళ్ళా నిన్ను లేవనెత్తుతాడు, మళ్ళా నిన్ను వాడుకుంటాడు. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. ఇగో ఈరోజు ఏ విషయమందు నువ్వు భయపడి పారిపోవాలనుకుంటున్నావేమో, ఏ విషయమైతే నీకు భయమును పుట్టిస్తున్నదేమో, ఈరోజు ఆయన ఆత్మచేత నువ్వు నింపబడి బలము పొందుదువుగాక. మరలా నువ్వు పరిగెత్తదవుగాక, మరలా నువ్వు ప్రకాశించదవుగాక, మరలా నువ్వు పాటలు పాడేదవుగాక, మరలా నువ్వు ప్రార్థన చేసేదవుగాక, మరలా ఉజ్జీవాన్ని తీసుకొచ్చేదవుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఏలియా ఇంత గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి, అంతా అయిపోయింది నా పరిస్థితి అని పరిగెత్తుతున్నాడు. సొమ్మసిల్లి పడిపోయినాడు. దూత వెళ్ళి 19 అధ్యాయంలో మనం చూస్తే దూత లేదు, ఎల్లు, తిను, తాగు, ఇదిగో ద్రాక్షరసం తీసుకో, ఇదిగో రొట్టె తీసుకో, నువ్వు ఇంకా ఎంతో దూరము ప్రయాణము చేసేది ఉంది అని చెప్పిన. తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, మరల లేపి మరల బోధించి ప్రయాణం చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్తాడా? ఈరోజు డేట్ ఎంత? 28 రోజు, జూన్ నెల 28, 26వ సంవత్సరంలో
దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, మరల నా వాక్యము భుజించు, పరిశుద్ధాత్మ మరలా పొందుకో. ఈరోజు నువ్వు పొందుకుంటున్నావు, మరలా నువ్వు ధ్యానిస్తున్నావు. ఇంకా నీ ప్రయాణం చాలా ఉంది. పక్క నీ ప్రయాణం చాలా ఉంది సార్, అమ్మా నీ ప్రయాణం చాలా ఉంది అన్నాడు. హల్లెలూయా. 2003లో వింటున్నారు, 2003లో భయంకరముగా నాన్నకు అటాక్ అయినప్పుడు డాక్టర్ కూడా అన్నారు, ఇంకా ఉదయకల్లా మీరు సిద్ధపరచుకోండి అని చెప్పేసి. నాకు గుర్తుంది, మా అమ్మ మోకాలుండి రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం కల్లా 4 గంటలకు లేచి నాన్న హల్లెలూయా ప్రార్థన, ప్రభువా నువ్వు నన్ను తీసుకో అని ప్రార్థన చేసి అంట. ఇప్పుడు 2003 వేరు, అప్పుడు ఇంకా మందిరం కట్టలే. 2000 ఇప్పుడు ఎంత 26, ఎన్ని సంవత్సరాలైనాయి? 23 సంవత్సరాలు. నాన్న ద్వారా మందిరాన్ని కట్టించినాడు, నాన్న ద్వారా మళ్ళా ఈ ఎక్స్టెన్షన్ జరిగింది, మళ్ళా ఇంకా ఎక్స్టెన్షన్ జరిగింది. నేనేమంటున్నా అంటే, దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో అది నెరవేరేంత వరకు నేను విడిచిపెట్టాడు. జాన్సన్ అన్న విడిచిపెట్టాడు. హల్లెలూయా. పక్క పడతాడు, అమ్మ అక్క చెల్లె నిన్ను విడిచిపెట్టాడు అన్నాడు. నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఒకసారి నమ్మదగిన వారికి ఐ లవ్ యూ అని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? చూడండి ఎంత గొప్ప సేవ చేసినాడు. భయపడిపోయాడు. మనకు కూడా భయాలు కలుగుతుంది, కలగక కాదు, కానీ బలమిచ్చేవాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన, ఆత్మనిచ్చేవాడు ఆయన, అగ్నితో నింపువాడు ఆయన. హల్లెలూయా. అందుకే నువ్వు ఈరోజు నిరాశతో ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, తట్టుకోలేని ఉన్నావేమో. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, ఒక గత 6 నెలల నుంచి, 1 సంవత్సరంన్నర నుంచి ఇక ఖతం హోగాయా అనుకున్నా. దేవుడు అన్నాడు ఖతం నై అవి స్టార్ట్ అవుతా అంటాడు. హల్లెలూయా. అంటేనా ఇంకా కాలే, ఇంకా ప్రారంభం. చూడండి, ఏలియా బలిపీఠాన్ని సరి చేస్తున్నాడు. ఈరోజు మన బలిపీఠాలు ప్రార్థన బలిపీఠం, దేవునితో సావాసం యొక్క బలిపీఠం బలముగా అవునుగాక. హల్లెలూయా. పారిపోయిన వ్యక్తి ఇతరులను అభిషేకించినాడు మళ్ళా జేహును. ఆ జేహు ఏం చేసినాడు? జెజబేలుని చంపివేసి. అంతేకాదు, పారిపోయిన వ్యక్తి చనిపోకుండా శరీరంతో సహా పరలోకానికి చేర్చబడ్డాడు. అబ్బా, బైబిల్లో ఇద్దరు, ఒకరు ఎవరు? ఆనోక్. పక్కవర్త ఆనోక్ అని, ఏం పేరు? ఆనోక్. ఆయన దేవునితో నడిచి ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇంకెవరు? దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు ప్రకాశించి, దేవుని శక్తి ఏంటో ప్రజలకు చూపించి, వింటున్నారా, ఆ దేవుని సన్నిధిలోనే ఆ శరీరంతో పాటు పారిపోయిన వ్యక్తి. ఇంకొక మాట చెప్పండి, భయపడి అన్నాడు, భయపడి పారిపోయిన వ్యక్తి మరల దేవుడు బలాన్నిచ్చి మరల ఏం చేసినాడు? ఏలేను తీసుకెళ్ళినాడు, శరీరంతో సహా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు భయపడినా, పిరికివాడైపోయినా, నిరాశలైపోయినా, అంతా అయిపోయినా, ఈరోజు ఆయన బలమిచ్చునుగాక. బలహీన సమయంలో బలాభివృద్ధి కలుగునుగాక, శక్తిని ఇచ్చునుగాక. ఆయన ఆత్మచేత మీరు నింపబడేదరుగాక, ఆయన అగ్ని చేత మీరు నింపబడేదరుగాక. హల్లెలూయా. ఏమైంది? ఏలియా చనిపోకుండానే ఆయన శరీరంతో సహా పరలోకానికి దేవుని దగ్గరికి చేరినాడు. ఆయన మహిమ చూసినాడు. దేవునికి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకు. ఇది ఏలియా ఎలాంటి స్వభావం గలవాడు? పక్కవారు నీలాంటి స్వభావం. నీకు ఆకలి అవుతుందా? ఎస్. ఎంతమందికి నిద్ర వస్తుంది? నిద్ర వస్తుంది. ఎంతమందికి జ్వరం వస్తుంది? అసలు జ్వరమే రాలి వాళ్ళు అల్లెలు చెప్పండి.
అయ్యే మీ అందరికి వస్తుంది ఎస్. ఏలియా కూడా జ్వరం వస్తుంది. ఏలియాకి భయం వస్తుందా? భయం వస్తుంది. పిరికివాడా, పరిగెత్తవాడా, అన్నీ అచ్చం అంటారు కదా, అచ్చం మామ పోలికలే. అయ్యో, అచ్చం వీని పోలికలే. ఏలియా కూడా సేమ్ అనలాంటి వ్యక్తే. కానీ దేవుని శక్తిని చూపించాలనుకున్నాడు. నీవు నేను దేవుని శక్తిని చూపిస్తే, దేవుడి యొక్క కార్యాలు మనం నీ ద్వారా చూపించాలని ఆశ ఉంటే, ఆకలి కూడా ఉంటే, నిన్ను ఎత్తైన కొండకు పైకి నిన్ను తీసుకెళ్ళును గాక. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పక్కవాడు నేను పైకి తీసుకెళ్తాడు అన్నాడు. ఎత్తైన కొండకు తీసుకెళ్తాడు, నన్ను తలగా పెడతాడు. అమ్మే, నువ్వు తోకగా ఉన్నావేమో, దేవుడు నేను తలగా పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. పక్షిరాజు వలె పైకి ఎగరెదరుగాక. ఆమె సొమ్మసిలగాక, అలిసిపోకుండా మీరు పరిగెత్తెదరుగాక. అందరం హల్లెలూయా చెప్పండి. పక్కవాడు నేను పక్షిరాజు వలె, అందరూ సరే, పక్షిరాజు వలె. ఏలియా అలాంటి స్వభావం గాడు వ్యక్తి ఎట్లా వెళ్ళిపోయాడు? పరిశుద్ధాత్మ ద్వారా శరీరంతో వెళ్ళాడు. ఇప్పుడు మనందరము కూడా ఆత్మీయంగా మనం పక్షిరాజు వలె, హల్లెలూయా, మనం పైకి ఎగరేదేమోగాక. స్తోత్రం చెప్తారా? మనకు సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒకటే చేయాల, ఎగరాల. అంత సరే, ఎగరాల అన్నాడు, పైకి ఎగరాల. చూడండి, పాము భూమి మీద ఉన్నప్పుడు అది బలవంతుడుగా ఉంటుందట. కానీ గద్ద ఏం చేస్తుంది, ఈ పక్షిరాజు ఏం చేస్తుంది, ఈ పామును పట్టుకొని పైకి తీసుకెళ్తుంది, గాలికి తీసుకెళ్తుంది. ఈ సర్పం అని, పాము అనేది గాలి పైకి తీసుకెళ్తే అది చాలా వీకెస్ట్ అయిపోతుందంట. స్తోత్రం చెప్తారా? మనము పక్షిరాజు వలె ఆత్మీయంగా పరిశుద్ధాత్మతో, వాక్యముతో, ప్రార్థనతో మనము పైకి ఎగురితే సాతాను బలహీనుడైపోతాడు, సర్పము బలీన అయిపోతాయి, వాని ప్లాన్స్ అన్ని క్యాన్సల్ అయిపోతాయి. నజరైన యేసుక్రీస్తు నామములో మీరు బలహీనులు గారు, బలవంతులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు కాకి కాదు, మీరు పక్షిరాజు. మీరు పైకి ఎగరేరుగాక. అలిసిపోయి ఉన్నారేమో, అలిసిపోరు ఈ రోజు నుంచి మీరు ముందుకే పరిగెత్తదరుగాక. ఆమేన్, స్తోత్రం చెప్తారా? ఏలియా ఎటువంటి స్వభావం గలవాడు? మనలాంటి స్వభావం. కానీ దేవుడు శక్తిని ప్రజలు చూడాలనుకున్నాడు. ఈ ఆశ, ఈ ఆకలి, ఈ దాహం మీ అందరికీ పుట్టునుగాక. ఆమేన్. దేవుని వాక్యం మీ హృదయంలో ఉండునుగాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, ఏలియా మాలాంటి స్వభావము గలవాడు, కానీ యెహోవా కొరకు రోషం కలిగి ఉన్నాడు. ఈరోజు మనము సాధారణమైన వ్యక్తులమే, కానీ దేవుని కొరకు రోషం కలిగి ఉండేదము గాక. ఈరోజు దేవుని కొరకు రోషము పుట్టునుగాక. పేతురు 3 మార్లు యేసయ్య ఎవరో తెలియదన్నాడు. కానీ పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడిన తర్వాత పేతురు ఒక రోషం కలిగి యేసునామని ప్రకటించున్నాడు. ఈరోజు మనకు భయాలు ఉండవచ్చు, పిరికితనం ఉండవచ్చు, కానీ దేవుని ఆత్మ చేత మనమందరం నింపబడి దేవుని కొరకు రోషంగా ఉండేదముగాక. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మీరు చప్పట్లు కొడుతుండగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, దేవుడు మిమ్మల్ని విడుదల చేయునుగాక. మీరు చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తుండగా మీ భుజము నొప్పి ఇప్పుడే వెళ్ళిపోనుగాక, మీ థైరాయిడ్ నార్మల్ అవునుగాక, కంటి చూపు చక్కగా కనబడునుగాక యేసు నామములో. తలనొప్పి ఇప్పుడే బయటికి వెళ్ళిపోనుగాక, హార్ట్ నార్మల్గా ఫంక్షన్ అవునుగాక, బీపీ నార్మల్ ఉండునుగాక, కొలెస్ట్రాల్ నార్మల్ ఉండునుగాక, షుగరు నార్మల్కి వచ్చునుగాక, టాబ్లెట్ లేని జీవితాన్ని జీవించదరుగాక, టాబ్లెట్ లేని జీవితాన్ని జీవించదరుగాక.
ఆపరేషన్ లేని జీవితం జీవించదరుగాక. ఆపరేషన్ కొచ్చివేస్తున్నాను ఇస్తున్నాము. ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం నిశ్చయముగా మన బలహీనతలని వహించి ఉన్నాడు, భరించి మనను స్వస్థపరిచి ఉన్నాడు. యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవానే ఉన్నాడు. ఇప్పుడే దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకునుగాక. మీలో శరీరంలో ఏ రోగమున్నా, ఏ బలహీనత ఉన్నా, యేసు నామములో సాతానా ఇప్పుడే ఆ బలహీనత విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత. ఓ రబాల సఖంద రబాల ది ఖందలబద. ఎవ్రీ బ్యాక్ పెయిన్, మైగ్రేన్ ప్రాబ్లం బి లూజ్ ఇన్ జీసస్ నేమ్. కరబా సకత. యేసు నామములో యేసు నరాల వీక్నెస్ నుంచి స్వస్థత కలుగునుగాక. కీళ్ళ నొప్పి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. గడ్డలు కరిగిపోనుగాక అని ప్రార్థిస్తున్నాను. పిరికి గల ఆత్మ ఇప్పుడే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే జీవం గల ఆత్మ చేత నింపబడేదరుగాక అని ప్రార్థిస్తున్నా. ప్రతి కలవరం యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. దైవికమైన సమాధానం హృదయం ఇప్పుడే కలుగునుగాక. దైవికమైన శాంతి మీకు కలుగునుగాక. నీ జీవితంలో, కుటుంబంలో నెమ్మది కలుగునుగాక. నీ వ్యాపారములో నెమ్మది కలుగునుగాక. నీ ప్రయాణములో సమాధానము కలుగునుగాక. కృపక్షేమములే పెట్టవచ్చునుగాక. పచ్చిగల చోట పనుండ చేయునుగాక. నూతనైన ద్వారాలు తెరవబడునుగాక. సరిహద్దులు విశాలమవుదునుగాక. అతడు చేయనేంతయు సఫలమవునట్టున్నాడు. మీరు చేయనేంతయు సక్సెస్ అవుదురుగాక. అందరూ నేను సక్సెస్ అవుతాను, నా జీవితంలో సక్సెస్ అవుతాను, నా జీవితంలో నేను సక్సెస్ అవుతాను, వ్యాపారంలో నేను సక్సెస్ అవుతాను. ఎందుకంటే నేను క్రీస్తునందు నమ్మి ఉన్నాను. నేను పునరుద్ధానం జీవము నాలో ఉంది. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడే ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఓ రబల సందరబ ఖదిరి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఆ గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ముందుకు వెళ్ళిపోయి వెనకకు వచ్చి ఏం కావాలని అడిగాడు. ఇగో నా కళ్ళు కనబడట్లే, నేను నిన్ను చూడాలా. ఈరోజు యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆ గుడ్డివాడు అడిగినట్టు ఈరోజు నువ్వేం అడుగుతావు అడగండి. 2 నిమిషాలు మీకు సమయం ఇస్తాం. అడగండి దేవుని సన్నిధిలో, మందిరంలో. అడుగుడి మీకు ఇవ్వబడను. అడగండి యేసయ్యని. అందరూ పక్క వారు అందరూ కళ్ళు మూసుకోండి, మర్చిపోండి, అడగండి. ఎస్. మీ ప్రార్థనల్ని దేవుడు సఫలపరచునుగాక. దేవుడు మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. నీ ప్రార్థనలు నేను అంగీకరిస్తున్నాను, నేను చేయబోతున్నాను అంటున్నాడు. అయితే నువ్వు నా కొరకు నువ్వేం చేస్తావు? నువ్వు నా కొరకు ఏం త్యాగం చేస్తావు? నువ్వు నా కొరకు ఏం చేస్తావు? ఒక తీర్మానం చేసుకో. నీ కొరకు ఇదిగో నేను ఇది చేస్తాను ప్రభువా. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం
ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడై ఉండును గాక. ఆమె యేసు రక్తమేచ్ఛ, యేసు రక్తమేచ్ఛ, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.